అదే ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా మమ్మల్ని వాడుకోటి పక్కన పెరగడం చాలా ఇబ్బందికర విషయాలు కూడా అదేవిధంగా రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా మరి నేను మొన్న పాయికిరాపేటలో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను టికెట్ జస్ట్ మిస్ అయింది జనసేన పార్టీ నుంచి. అందుగురించి ఏంటంటే మరి జనసేన పార్టీ కూడా ఈరోజు మాదిగలు గుర్తించి తప్పకుండా సరైన అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాను. అది పొగ్గు వెంకటేశ్వరరావు మాదిగ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఈరోజు విశాఖపట్నం టౌన్ బుద్ధుల్ పార్క్లో ఈ విశాఖపట్నంలో రాజకీయాల్లో సీనియరు, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా మొదటి నుంచి ఉంటూ ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాలో ప్రోత్సహించిన వ్యక్తి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దాడ రమణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాదిగా ఉపకులాలు దాదాపుగా 80 స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో 1994లో ఎంఆర్పిఎస్గా మేము ఏర్పడి 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అనేక సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1994 నుంచి 98లో మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు సామాజిక అన్యాయం జరిగింది, న్యాయం చేసే బాధ్యత నాది అని మాదిగలకు అండగా నిలబడతానని చెప్పిన తర్వాత మేము ఇప్పటి వరకు 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల అండగా నిలబడి ఓట్లేసి గెలిపించడం ప్రతి సందర్భంలో జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పడం వల్ల నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలు ఆయనకు అండగా నిలబడి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు భారతదేశంలో 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 630 ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి కృతజ్ఞత యాత్రలో పెట్టి రాష్ట్రం అంతా కూడాను గతంలో చేసింది ఆయన గతంలో చేయటం వల్ల 22,500 ఉద్యోగాలు మాదిగ కులాలకు వచ్చాయి. కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాం. అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు, కేబినెట్ తీర్మానం ఆమోదం తెలిపారు, అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం. కానీ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు 7.5% అంటే 15% షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో 7.5% మాలలకు ఇస్తాం, 6.5% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి కోటాలో మొదటి కోటా 100 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 100 ఉద్యోగాల్లో మీ 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో 8% ఇస్తాం, రెండో వరుసలో మాదిగలకి 6% ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకనంటే 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేసింది సమన్వయం చెయ్యమనే, ఏబిసిడి వర్గీకరణ చెయ్యమనే, అన్ని రంగాల్లో నష్టపోయిన ఈ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం పెట్టుకునే ప్రతి సందర్భంలో ఆయనకి మేము మద్దతునిచ్చాం. కానీ ఈ రోజున మేము ఏమంటున్నామంటే 8% ఇవ్వడం అనేది
ఇది చాలా తీరని అన్యాయం అని చెప్తా ఉన్నాం. ఎందుకు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందనటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి మాల సోదరులకి మొదటి వరుసలో 8% ఇస్తాం, మీకు 6% ఇస్తాం తర్వాత అని అంటే ఇవాళ 100 ఉద్యోగాలు పడటమే కష్టమైన ఈ నేపథ్యంలో 200 ఉద్యోగాలు ఎప్పుడుకు వచ్చి మాకు సమన్వయం జరిగాను. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గతంలో చేసింది ఆయనే, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే 7% మాదిగలకు ఇవ్వండి, 7% మాలలకు ఇవ్వండి, ఉపకులాలకు 1% ఇవ్వండి, ఇదే సమన్వయం. మరి 30 ఏళ్ళు పోరాటం మేము చేసింది దేనికే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి 15% రిజర్వేషన్లని మాల మాదిగల మధ్య వివాదాలు లేకుండా ఆయన సమగ్ర చట్టం తీసుకురావటం వల్ల అన్ని కులాలు కూడా ఆయన అభినందిస్తూ ఉన్నాయి. మరి 59 కులాలు ముందుకు వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తారని చెప్తా ఉంటుంటే ఆయన గురువు అయినటువంటి మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, చట్టం ఇంకా చేయలేదు. అదేవిధంగా ఈ 8 మాలలకి 6 మాదిగలకి అనడాన్ని మాదిగలంతా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మేము అడుగుతున్నదల్లా ఒకటే, 7% మాదిగలకి ఇవ్వండి, 7% మాలలకి ఇవ్వండి, 1% ఉపకులాలకి ఇచ్చి సమన్వయం చేయమని చంద్రబాబు నాయుడు గారు రేపు చట్టం చేసే లోపు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ లో ఉన్నటువంటి లోపాలను సరిచేసి సమన్వయం చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో